హాయ్ అండి. ఇప్పుడిప్పుడు నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగార్థులు ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి హాల్ టికెట్లు కూడా రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా మనకు ఎగ్జామ్ షెడ్యూల్ కూడా రావడం జరిగిందండి. ఇది ఒక జంబో డిఎస్సి అనుకోండి. మొత్తం కూడా మనకు 16,345 పోస్టులు అయితే ఫిలప్ చేస్తున్నారు. సో వాటిలో పోస్టుల పరంగా ఎంతమంది అప్లై చేశారు, ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే. అయినా కూడా మరొకసారి మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఎస్జిటిలో 6,614, పిఈటి 177, స్కూల్ అసిస్టెంట్ 7,487, టీజీటీస్ 1,731, పీజీటీస్ 286, ప్రిన్సిపల్స్ వచ్చేసి 52, మొత్తం 16,347 అనమాట మనకు. సో వీటిలో మనకు ఎంతమంది అప్లై చేశారనుకుంటే చూసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా మనకు 5,77,675 మంది అయితే మనకు అప్లై చేశారనమాట. ఇక్కడ కేటగిరీ వారిగా కూడా మీరు చూసుకోవచ్చు. ప్రిన్సిపల్కి వచ్చేసి 4,745, పీజీటీలకు 43,483, అత్యధికంగా మనకు స్కూల్ అసిస్టెంట్లకు 2,10,000 మంది, టీజీటీలకు తర్వాత మనకు 1,27,000 మంది 915. అదేవిధంగా ఎస్జిటీలకు కూడా సెకండ్ అత్యధికంగా 1,65,187 మంది అయితే అప్లై చేసుకున్నారనమాట. సో మనకు అదేవిధంగా వీటిలో 421 పోస్టులు స్పోర్ట్స్ వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. మనకు ఎగ్జామ్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ప్రాసెస్లో షిఫ్ట్ వైజ్గా జరుగుతాయండి. 6/6/2025 నుంచి 30/6/2025 వరకు కూడా మనకు ప్రతి షిఫ్ట్కు పేపర్ రకరకాలుగా వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు నీట్ కాదు, జేఈ కానీ ఎంసెట్ కానీ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరుగుతుందన్నమాట. తర్వాత మీకు యావరేజ్ చేసి దాని తర్వాత మా ర్యాంక్స్ అనేది కేటాయిస్తారు. అది మీరు గమనించండి. తర్వాత ఎంతమంది అప్లై చేశారంటే చూసుకోండి. మనకు ఇక్కడ చెప్పాం కదా మనము మొత్తం 150 టెస్ట్ సెంటర్స్ అన్నీ అలాట్ చేశారండి. సిబిటి టెస్ట్లు అంటే మనకు ఈటీసీఎస్ వాళ్ళు ఇవి దాదాపు ఇంజనీరింగ్ కాలేజీలు ల్యాబ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకు కంప్యూటర్ బేస్లో చేస్తారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. మనకు డిస్టిక్ వైజ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ కూడా ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు. అత్యధికంగా మనకు ఈస్ట్ గోదావరి నుంచి 63,000, కర్నూలు నుంచి 73,649 అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పోస్ట్ వైజ్ అప్లికేషన్స్ చూసుకుంటే మనకు హెచ్జిటికి అత్యధికంగా 1,61,100 పోస్టులు రావడం అయితే జరిగింది. అత్యల్పంగా మనకు హెచ్జిటి తమిళ మీడియంకి చాలా తక్కువ. అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఒరియా మీడియం 5 పోస్టులు, ఎస్ఏ తమిళ 2 పోస్టులు చాలా అత్యధికంగా అనమాట. అసలు ఫిజికల్ సైన్స్ తమిళ మీడియం ఒక్కరు కూడా అప్లై చేయలేదండి మనకు. తర్వాత అత్యధికంగా ఎస్ఏ సోషల్ స్టడీకి 52,870 మంది అప్లై చేశారు. ఏ పోస్ట్కి ఎవరు అప్లై చేశారనేది మనకు ఇక్కడ 2GT హిందీ విహెచ్ 2 మాత్రం అప్లై చేశారు. టీజీటీ ఎన్ఎల్ బయాలజీ విహెచ్కి ఒక అప్లికేషన్ కూడా రాలేదనమాట. మొత్తం వచ్చేసి 5,77,678 మంది అనమాట. ఇక్కడ మనకు పరీక్షల షెడ్యూల్ చూసుకుంటే మనకు చూడండి. ఎగ్జామినేషన్ షెడ్యూల్ 6వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ నుంచి సెషన్ 1లో ఎగ్జామ్ టైం 9 నుంచి 9:30 నుంచి 12 వరకు. అదేవిధంగా సెకండ్ సెషన్ వచ్చేసి 2:30 నుంచి 5 వరకు ఉంటుందన్నమాట. ఈరోజు ఏ షెడ్యూల్ ఉందనేది ఇక్కడ మనకు మీరు చూసుకోండి. నేను ఇక్కడే పొందుపరుస్తున్నాను అనమాట. ఈ విధంగా మనకు 6వ తేదీ నుంచి మొదలు 30వ తేదీ వరకు కూడా మనకు ఎగ్జామ్స్ షిఫ్టుల వారిగా జరుగుతుండే. ఒకరికి వచ్చిన పేపర్ ఇంకొకరికి రాదండి. అందరికీ సేమ్ పేపర్ వస్తుందని మాత్రం ఆశలు పెట్టుకోవద్దండి. సో ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సి అభ్యర్థులు, వాళ్ళని కాబోయే భావి తరాలకు గురువులు, విద్యాబుద్ధులు నేర్పించే గురువులందరికీ కూడా ముందస్తుగానే శుభాకాంక్షలు మరియు ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.